వెల్కమ్ బ్యాక్. పీటీ ఉషా రికార్డులో మనకు తెలుసు. అశ్విని నచ్చప్ప స్పీడ్ ఎంతో చూశాం. డైటింగ్ చేస్తూ కడుపు మార్చుకొని కసరత్తులు చేసి వీళ్లు ఆ స్థాయి విజయాలు సాధించారు. కానీ ఇటీవల 9 నెలల గర్భంతో 5 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఇల్లాలు. ఇప్పుడు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆసుపత్రిలో పండంటి బిడ్డను పక్కన పెట్టుకుని మురిపెంగా చూసుకుంటున్న ఈమెను గుర్తుపట్టారా? తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగం. ఇంకా గుర్తుకు రాలేదా? అదేనండి ఉమెన్ రన్నర్ లక్ష్మి. పోల్చుకున్నారు కదూ? ప్రెగ్నెన్సీతోనే గిన్నిస్ బుక్ కోసం వారం క్రితం 5 కిలోమీటర్లు పరిగెత్తిన కరీంనగర్ రన్నర్ కామారపు లక్ష్మి ఈమె. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని. గర్భిణిగా ఉన్నప్పుడు అడుగు తీసి అడుగేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకునే టైంలో 10 రోజుల క్రితం నిండు గర్భిణిగా ఉన్న లక్ష్మి ఏకంగా 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తింది. ఆమెకెలా ఉందో గాని ఆ పరుగును చూసిన వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అమ్మో, ఇంకేమైనా ఉందా అని కంగారు పడిపోయారు. ఆమె పరిగెత్తడమే కాదు, ఇలా చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమంటూ సందేశమిచ్చింది. నలభై 42 వయసులో 30 నిమిషాల 20 సెకండ్లలో 5 కిలోమీటర్లు పరిగెత్తిన కామారపు లక్ష్మి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. తొలిసారి గర్భం దాల్చినప్పుడు కూడా లక్ష్మి ఇలాగే పరుగులు పెట్టింది. అప్పుడు నార్మల్ డెలివరీ అయింది. నాడు 2 కిలోమీటర్లకే పరిమితమైన లక్ష్మి ఈసారి ఆ దూరాన్ని 5 కిలోమీటర్లకు పెంచింది. 9 నెలల గర్భంతో ఉండి 5K రన్ను చేసిన లక్ష్మి డెలివరీపై అందరూ ఆందోళన చెందారు. అయితే రెండో కాన్పు కూడా సాధారణమే కావటం అందరినీ ఆనందపరిచింది. లక్ష్మి భర్త రవీందర్ కూడా అథ్లెటే. ప్రాక్టీస్ కోసం రోజు గ్రౌండ్కెళ్లే భర్తతో పాటే లక్ష్మి కూడా వెళ్లేది. క్రమంగా తాను పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. అలా మొదలైన పరుగు ప్రయాణం ఇలా రికార్డుల స్థాయికి చేరింది. ఇప్పుడు పుట్టిన బుల్లి లక్ష్మి కూడా భవిష్యత్తులో ఎలాంటి పరుగులు పెడుతుందో చూడాలి.